హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ రామన్ మెగ్సెసే అవార్డ్. రామన్ మెగ్సెసే అవార్డ్ అంటే చాలా మందికి తెలుసు. చాలా మంది దీన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే నోబెల్ ప్రైజ్కి ఈక్వల్గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ అవార్డుని ఆసియా నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. రామన్ మెగ్సెసే అవార్డు అనేది స్థాపించిన సంవత్సరం 1957 ఏప్రిల్. ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది 1958 ఆగస్ట్ 31. ఈ ఆగస్ట్ 31 1958 ఎందుకు ఆగారంటే దేశం యొక్క అధికార ఉత్సవాల్లో ప్రధానోత్సవం జరగాలని ఆ ఇయర్ వరకు వెయిట్ చేశారు. ఈ అవార్డు ప్రదానం చేసే దేశం ఫిలిప్పైన్స్. ఈ అవార్డు ఎవరి పేరు మీద ప్రధానోత్సవం జరుగుతుందంటే రామన్ మెగ్సెసే. ఈ అవార్డు ప్రైజ్ మనీ అంటే $50,000 ప్లస్ సర్టిఫికేట్, ఒక మెడల్ ఇస్తారు. ఇప్పుడు మనం ఈ అవార్డు ఇచ్చే సంస్థల గురించి తెలుసుకుందాం. రాక్ఫెల్లర్ ట్రస్ట్, ఫిలిప్పైన్స్ ప్రభుత్వం. ముందుగా మనం రామన్ మెగ్సెసే గురించి తెలుసుకుందాం. రామన్ మెగ్సెసే అనే అతను ఫిలిప్పైన్స్ యొక్క 7th అధ్యక్షుడు. ఎంతో మంది అధ్యక్షులు ఉండగా ఈ అధ్యక్షుని పేరు మీద మాత్రమే ఎందుకు అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందంటే ఇతను అవలంబించిన విధానాలు కానీ, ధైర్యంగా ఎదుర్కొన్న ప్రజాస్వామ్య సమస్యలు కానీ, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం కానీ అన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొని ప్రభుత్వ నియమాల ద్వారా ఫిలిప్పైన్స్ దేశం అనేది బాగా అభివృద్ధి చెందింది. రామన్ మెగ్సెసే అసలు పేరు గవాద్ రామన్ మెగ్సెసే. ఇప్పుడు మనం ఈ అవార్డు అందించే సంస్థల గురించి తెలుసుకున్నాం. రాక్ఫెల్లర్ ట్రస్ట్, ఫిలిప్పైన్స్ ప్రభుత్వం. ఫిలిప్పైన్ ప్రభుత్వం అంటే ఫిలిప్పైన్ గవర్నమెంటే. కానీ రాక్ఫెల్లర్ ట్రస్ట్ అనేది ఫిలిప్పైన్స్ కి చెందిన సంస్థ కాదు. ఈ ట్రస్ట్ అనేది న్యూయార్క్ కి చెందిన ట్రస్ట్. ఇది రాక్ఫెల్లర్ అనే ఫ్యామిలీకి చెందిన 3వ తరం 5 అన్నదమ్ములు కలిసి ఏర్పాటు చేసిన ట్రస్ట్. వాళ్ళు ఎవరంటే జాన్, నెల్సన్, విన్క్రోస్, లారెన్స్, డావోస్. ఈ 5 అన్నదమ్ములు కలిసి ఏర్పాటు చేసిన సంస్థనే రాక్ఫెల్లర్ ట్రస్ట్. ఇది సేవాపరమైన సంస్థ. ఇది 1940లో ఏర్పాటు చేశారు. ఈ ఫ్యామిలీకి చెందిన అందరూ బ్యాంకింగ్, పొలిటికల్ అండ్ ఎకనామికల్, ఇండస్ట్రియల్ గా చాలా అభివృద్ధి చెందిన ఫ్యామిలీ. వీళ్ళు సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేస్తారు. అందుకే ఈ ట్రస్ట్ ద్వారా మరియు ఈ ఫిలిప్పైన్స్ ప్రభుత్వం కలిసి రామన్ మెగ్సెసే అవార్డును అందజేస్తారు. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్ దేశం గురించి తెలుసుకుందాం. ఫిలిప్పైన్స్ దేశం, దీని క్యాపిటల్ సిటీ మనీలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ బాంగ్ మార్కోస్. ఫిలిప్పైన్స్ అనే దేశానికి అనదర్ నేమ్ పర్ల్ ఆఫ్ ద ఓరియంటిడ్స్. తెలుగులో దీన్ని ఉష్ణమండల స్వర్గధామం అని పిలుస్తారు. ఎందుకంటే ఫిలిప్పైన్స్ అనేది సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. ఫిలిప్పైన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఫిలిపినో అండ్ ఇంగ్లీష్. ఫిలిప్పైన్స్ యొక్క కరెన్సీ ఫిలిప్పైన్స్ పీసో. ఇప్పుడు మనం తర్వాత తెలుసుకునే టాపిక్ రామన్ మెగ్సెసే అవార్డ్ ఎన్ని కేటగిరీస్ లో ఇస్తారని తెలుసుకుందాం. 1958లో 5 కేటగిరీస్ లో ఈ అవార్డు అందజేయడం జరిగింది. ప్రభుత్వ సేవలు, కమ్యూనిటీ నాయకత్వం, ప్రజా సేవలు, శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన, జర్నలిజం, సాహిత్యం, కళలు, కమ్యూనికేషన్. ఈ 5 కేటగిరీస్ తో పాటు 2001లో అత్యవసర విభాగం అనే కేటగిరీని యాడ్ చేశారు. కానీ ఈ 6 కేటగిరీలు కూడా 2008 వరకే ఇచ్చారు. 2009 నుండి ఈ టోటల్ 6 కేటగిరీస్ క్యాన్సిల్ చేసి దేంట్లో అయితే అత్యున్నతంగా సేవలు అందించారో వాళ్లకు డైరెక్ట్ గా అవార్డు అందజేయడం జరుగుతుంది. ఇందులో చిన్న లాజిక్ ఉంది. ఈ అత్యవసర విభాగం అనేది 40 years లోపు వాళ్ళకి మాత్రమే అందజేయడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని ఎంత వరకు ఏజ్ ఉన్నా కూడా అందజేయడం జరుగుతుంది. ముందుగా మనం రామన్ మెగ్సెసే అవార్డు మొదటిసారిగా అందించినప్పుడు అవార్డు అందుకున్న అవార్డు గ్రహీత గురించి తెలుసుకుందాం. చియాంగ్ మెన్లిన్, తైవాన్. ఇతను ఏ కేటగిరీలో అవార్డు పొందాడంటే ప్రభుత్వ సేవ విభాగంలో అవార్డు పొందాడు. తర్వాత మేరీ పట్నం, కెనడా, శ్రీలంక. ఈమె కెనడాలో జన్మించి శ్రీలంకలో ఉన్న ప్రజలకు చాలా సేవ చేసింది. అందుకు గాను ఆమెకు ప్రజా సేవ కేటగిరీలో అవార్డు పొందింది. తర్వాత ఆచార్య వినోబా భావే, ఇండియా నుండి కమ్యూనిటీ నాయకత్వంలో ఈయన ఎందుకు అవార్డు పొందారంటే ప్రజలందరినీ ఒక తాటిపై ఉద్యమం నడిపించిన దానికి ఆచార్య వినోబా భావే గారు కమ్యూనిటీలో రామన్ మెగ్సెసే అవార్డు పొందారు. నెక్స్ట్ రాబర్ట్ మెక్కల్లోచిరిక్, యూకే, ఫిలిప్పైన్స్. మెచాడ్ లుబిన్, ఇండోనేషియాకు చెందినవారు. ఈ ఇద్దరు జర్నలిజం, సాహిత్యం అనే కేటగిరీలో అవార్డును పొందారు. ఆపరేషన్ బ్రదర్హుడ్ అనేది ఒక ఆర్గనైజేషన్.
మనం ముందుగా తెలుసుకోవాల్సిందంటే రామన్ మెగసెసే అవార్డు అనేది ఒక వ్యక్తికే కాదు, ఒక ఆర్గనైజేషన్ కూడా అందజేయడం జరుగుతుంది. ఆ ఆర్గనైజేషన్ కేటగిరీలో ఆపరేషన్ బ్రదర్హుడ్ అనేది శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన కేటగిరీలో అవార్డును పొందారు. ఆంగ్ ఆంగ్ చాంతోల్ కంబోడియా దేశానికి చెందినవారు. అత్యవసర నాయకత్వం కేటగిరీలో అవార్డును పొందారు. అత్యవసర నాయకత్వం అంటే దేశంలో ఎమర్జెన్సీ కండిషన్ ఏర్పడినా, లేకపోతే ఒక ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడినా ప్రజలందరినీ ఒకతాటి నాయకుడిగా వాళ్ళందరినీ సంక్షేమాలు తెలియజేసుకుంటా అభివృద్ధి చేసే వారిని అత్యవసర నాయకత్వం అంటారు. ఆ కేటగిరీలో ఆంగ్ చాంతోల్ వారు అవార్డును పొందారు. ఇక్కడ ఈ 4 కేటగిరీలు మాత్రం 1958 లో అవార్డును అందజేశారు. ఈ 5 కేటగిరీలు. ఈ అత్యవసర విభాగం మాత్రం 2001 నుండి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేటగిరీలో 2001 నుండి అవార్డును అందజేశారు. ఇప్పుడు మనం రామన్ మెగ్సెసే అవార్డ్ పొందిన ఇండియన్స్ గురించి తెలుసుకుందాం. ఆచార్య వినోబాబే కమ్యూనిటీ నాయకత్వం 1915. ఈయన ఇండియా నుండి పొందిన వ్యక్తే కాకుండా రామన్ మెగ్సెసే అవార్డు పొందిన మొదటి వ్యక్తులలో కూడా ఒకరు. ఆచార్య వినోబాబే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు కమ్యూనిటీ నాయకత్వం కేటగిరీలో తీసుకున్నాం. ఇతను స్టార్ట్ చేసిన ఉద్యమం భూదాన్ ఉద్యమం. 1961 లో తెలంగాణలోని పోచంపల్లి గ్రామంలో స్టార్ట్ చేశారు ఈ ఉద్యమం. అసలు ఈ ఉద్యమం థీమ్ ఏంటంటే సంపన్నుల దగ్గర ఉన్న ఎక్కువగా ఉన్న భూమిని పేద రైతులకు పంచడమే ఈ భూదాన్ ఉద్యమం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడ చింతామణి దేశ్ముఖ్ 1959 ప్రభుత్వ సేవల విభాగంలో ఈ అవార్డును పొందారు. జయప్రకాష్ నారాయణ గారు ప్రజాసేవల విభాగంలో 1965 లో రామన్ మెగసెసే అవార్డును పొందారు. సత్యజిత్ రే గారు జర్నలిజం సాహిత్యం కమ్యూనికేషన్ విభాగంలో 1967 లో అవార్డును పొందారు. 1962 మదర్ తెరిసా శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన విభాగంలో అవార్డు పొందారు. రామన్ మెగసెసే అవార్డు పొందిన ఇండియా నుండి మొదటి మహిళ. 1974 లో ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా రామన్ మెగసెసే అవార్డును పొందారు. 1994 కిరణ్ బేడి గారు. 2006 కేజ్రీవాల్ గారు. ఇలా చాలా మంది ఇండియన్స్ అత్యుత్తమ సేవలు చేసిన గాను రామన్ మెగసెసే అవార్డును పొందారు. చివరిగా 2019 రావిష్ కుమార్ గారు జర్నలిజం కేటగిరీలో రామన్ మెగసెసే అవార్డు పొందారు. రావిష్ కుమార్ గారు ఎన్డీటీవీలో జర్నలిస్ట్ ప్రైమ్ టైమ్ షోను నిర్వహిస్తారు. ఈ షో ద్వారా నిజ జీవితం తక్కువ నివేదించబడిన సాధారణ సమస్యలు పరిష్కరించడం, అనగా ప్రజలకు ఉన్న సాధారణ సమస్యలను ఈ ప్రైమ్ షో ద్వారా పరిష్కరిస్తారు. 1962 మదర్ తెరిసా గారు శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన విభాగంలో రామన్ మెగసెసే అవార్డు పొందారు. మదర్ తెరిసా గారు ఇండియా నుండి మొదటి మహిళ, రామన్ మెగసెసే అవార్డు పొందిన మొదటి మహిళ ఇండియా నుండి. 1971 లో ఎంఎస్ స్వామినాథన్ గారు ప్రజాసేవల విభాగంలో రామన్ మెగసెసే అవార్డు పొందారు. 1994 రామన్ మెగసెసే అవార్డ్ ఇన్ 2025 November 7 మనీలా థియేటర్ ఫిలిప్పైన్స్ లో అందజేయడం జరుగుతుంది. 2025 అవార్డ్స్ విన్నర్స్ సహీన్ అలీ మాల్దీవ్స్, ఆంటోనియో ఫిలిప్పైన్స్ పర్యావరణ పరిరక్షణ కేటగిరీలో ఈ అవార్డును పొందారు. మన ఇండియా నుండి ఈసారి ఒక వ్యక్తికి కాకుండా ఒక ఆర్గనైజేషన్ కి ఈ అవార్డు రావడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ప్రజాసేవల విభాగంలో ఈ అవార్డును పొందారు. ఈ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనేది సఫీనా హుస్సేన్ 2007 రాజస్థాన్ లో స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్ ని. ఈ ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనేది బడికి చిన్నపిల్లల్ని తీసుకురావడానికి, అంటే చదువు ఆపేసిన విద్యార్థులని స్కూల్ కి తీసుకొచ్చి చదివించడానికి, మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి చదివించడానికి స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. మరియు యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి దానికి చదువు చెప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్. సఫీనా హుస్సేన్ గారు ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకొని శాన్ ఫ్రాన్సిస్కోలో
లో జాబ్ చేసి 2007లో నిరక్షరాస్యులకు ఉన్న మహిళలకి అక్షరాస్యులుగా మార్చడానికి ఇండియాకు వచ్చారు. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.